హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో ఈ ఫైమోసిస్ ఇష్యూస్ అంటే ఏంటి వాళ్ళకి క్లియర్గా తెలుసుకుందాం. ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అంటే ఈ అంగం ముందున్న చర్మాన్ని మనం ఫోర్ స్కిన్ అని, ప్రొప్యూషల్ స్కిన్ అని అంటుంటాం. ఈ స్కిన్ ఏదైతే ఉందో అందరికీ పుట్టుకతోటే ఆ స్కిన్ వస్తూ ఉంటుంది అన్నట్టు. పుట్టుకతోటే స్కిన్తో పాటు ఉంటుంది. ఆ స్కిన్ ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ కావాలి, వెనక్కి అనేది ఫ్రీగా మూవ్ కావాలి. అట్లా ఫ్రీగా మూవ్ కాకపోతే దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. కొందరికి హార్డ్గా మూవ్ అవుతుంది, కొందరికి టైట్గా మూవ్ అవుతుంది, కొందరికి పెయిన్ఫుల్గా మూవ్ అవుతుంది, కొందరికి సగమే మూవ్ అయ్యి మిగతా సగం టైట్ అవుతుంది, కొందరికి అంగం చిన్నగా ఉన్నప్పుడు మూవ్ అవుతుంది కానీ అంగం పెద్దగా అయిన తర్వాత మూవ్ కాదు. ఇట్లాంటి వాటిన్నిటినీ మనం ఫైమోసిస్ అంటాం. అయితే ఈ ఫైమోసిస్కి ఇంతకుముందు చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్కి ముఖ్యంగా ఓపెన్ సర్జరీ ఉండేది. ఓపెన్ సర్జరీలో ఏంటంటే ఆ స్కిన్ మొత్తాన్ని కట్ చేయడం వల్ల, అక్కడ కుట్లేయడం వల్ల ఇది ఒక 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. ప్లస్ అంతా చూడడానికి కాస్మెటిక్గా అంత అనిపించదు, చూడడానికి కాస్మెటిక్గా 100% రిజల్ట్స్ రాదు. అంతేకాకుండా దీనికి డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, అక్కడ నుంచి ఊజ్ లాంటిది అంటే సీరం లాంటిది కారడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే చికిత్స ఏదైతే ఉందో మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్ ఏదైతే ఉందో మనది కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటారు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లరు. దీంతో మనం సర్జరీ ఒక 5 మినిట్స్లో చేసేయచ్చు, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఈ ఫైమోసిస్లో ఆ ముందరున్న చర్మాన్ని తీసేయడాన్ని మనం సుంతి ఆపరేషన్ అంటాం, దీన్నే సర్కంసిషన్ అంటాం, దీన్నే కత్న అని చెప్పి అంటుంటాం. అంటే ఆ ముందరున్న చర్మాన్ని తీసేయడాన్ని మనం సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఇందులో ఆ చర్మాన్ని తీసే టెక్నిక్ ఏదైతే ఉందో అది మనం కేఎస్ఆర్ స్టేప్లర్తో చేయడం జరుగుతుంది. సో ఈ ముందరున్న చర్మాన్ని మనము ఈ స్టేప్లర్ ద్వారా తీసేయడం అనేది 5 మినిట్స్ సర్జరీ, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ చూసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఒక 1 or 2 డేస్ ఏదో పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. కొందరికి ఏమంటారు ఆ సెన్సేషన్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం దూరంగా కాలు పెట్టి నడవడం కావచ్చు, లేకపోతే అండర్వేర్ తగలంగానే ఒక రకమైన జిల్లుమనే సెన్సేషన్ రావడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి అన్నీ 1 or 2 డేస్లో పోతుంది. వన్స్ గాలి తగలంగానే, అండర్వేర్ తగలంగానే ఆ సెన్సేషన్ అనేది పోతూ ఉంటుంది. కొందరికి మాత్రం 10-12 రోజులు ఉంటుంది. బట్ చాలామందికి 2-3 రోజులు ఆ సెన్సేషన్ అనేది పోతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చేయకూడని పనులు ఏంటి అంటే 2. ఒకటి, అంగస్తమన కాకుండా చూసుకోవాలి. చాలామంది నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎరెక్షన్స్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా అవాయిడ్ చేయాలి. డే టైం అంటే కంట్రోల్ చేసుకోగలుగుతాం కానీ మన కంట్రోల్లో లేని ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ని ఏం చేయాలని చెప్పి అడుగుతుంటారు. దీనికి సింపుల్ చిట్కా ఏంటి అంటే 3 గంటలకో 4 గంటలకో అలారం పెట్టుకొని లేచి అటు ఇటు తిరగడం వల్ల ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతాయి. ఎరెక్షన్స్ ఆగిపోతే ఇమ్మీడియట్గా ఆ హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి. సో మనం ఎర్లీ మార్నింగ్ 3-4 అట్లా లేచి అటు ఇటు తిరిగి ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరగడం వలన ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. మళ్ళీ పడుకోవచ్చు ఎప్పట్లాగా. అట్లా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేస్తూ ఉంటే అది కూడా ఒక 10-12 రోజులు మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది. అట్లా చేస్తే కనుక ఎటువంటి పిన్స్ ఊడిపోవు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, అంతా క్లీన్గా ఉంటుంది అన్నట్టు. ఇలా చేయకుండా ఒకవేళ ఉంటే కనుక అక్కడ కొంచెం బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొంచెం వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంచెం పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో ముఖ్యం ఇంపార్టెంట్ ఏంటంటే కలవకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో నో ఇంటర్కోర్స్, అట్లీస్ట్ 1 మంత్ వరకు ఇంటర్కోర్స్ చేయకుండా ఉండాలి. దీనివల్ల ఏంటి అంటే ఆ ఏరియాలో ఉన్న చర్మం గట్టి పట్టుత్వం వస్తుంది, గట్టిపడుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో ఈ 2 మాత్రమే అవాయిడ్ చేయాలి. అండ్ ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. కాబట్టి నీళ్ళు పడకూడదు, పప్పు తినకూడదు, చీమ్ పడుతుంది, అట్లాంటివి ఏం లేవు. అవన్నీ అపోహలు. మంచి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేసేటప్పుడు సబ్బు నీళ్ళతో రుద్ది స్నానం చేస్తే మంచిగా హీల్ అయిపోతుంది. ఇది 10-12 డేస్లో ఆ రింగు పడిపోతుంది. ఆ రింగు పడిపోయిన వెంటనే అక్కడ అంతా హీల్ అయిపోతుంది. కొందరికి మాత్రం రా ఏరియా, కొంచెం ఓపెన్ ఏరియా ఉండే అవకాశాలు ఉంటాయి. అది ఏం చేసినా కానీ ఇంకొక 1 వీక్లో అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో ఎవరికైనా నేను చెప్పిన ఈ ఫైమోసిస్ లక్షణాలు ఉంటాయి, తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి బెస్ట్ స్టేప్లర్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా సర్కంసిషన్ సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.